పాత మరణాలను ప్రస్తావిస్తూ కొత్తగా వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారు కొందరు నేతలు. వైఎస్ఆర్ మరణాన్ని ప్రస్తావిస్తూ బొత్స టార్గెట్ గా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లు దుమారం రేపాయి. వాటికి కౌంటర్ గా ఎర్రన్నాయుడు మరణ వంశాన్ని తెరపైకి తెచ్చారు తమ్మినేని సీతారాం. బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎర్రన్నాయుడు మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలా మంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టాం. ఆయనకి బాంబు పేలి చావు తప్పి కన్ను నట్టుపోయినట్టు సింగుపురం దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నంతోనే ఆయన నేరుగా తెచ్చి ఇంట్లో వేశారు. ఆయన మరణించడానికి నీ హస్తం ఉందని చెప్పి దెర్ ఇస్ ఎ వైడర్ నౌ. చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఆ పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి వాటిల్ని నువ్వు అది కాదని చెప్పి ఖండించు. తర్వాత నువ్వు వైజాగ్ నుంచి వస్తున్నటువంటి మీకు ఖచ్చితమైనటువంటి లారీ యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ లో మీ అన్నయ్య గారు చనిపోయారు. దాన్ని మీరు ఖచ్చితంగా నేను అంగీకరించాలి. అచ్చెన్నాయుడు నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నావు. నువ్వు దేశం వదిలి పారిపోవు. అర్థం కాలేదా? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటావు.